డిసెంబర్ 13, 2022 ఒక పక్కన పార్లమెంటు ఉభయ సభలు కూడా జరుగుతున్నాయి. అటువంటి సమయంలో అమిత్ షా కేంద్ర హోంశాఖ మంత్రి ఆయన ఎలక్ట్రానిక్ మీడియాలో ఒక ప్రకటన చేశారు. ఇది ఒక సంచలనాత్మకమైన ప్రకటన. అది కాంగ్రెస్ పార్టీ యొక్క అవినీతిని ఎండగడుతూ ఏ విధంగా దేశ ప్రయోజనాల కొరకు వాటిని కాపాడటంలో ఘోర వైఫల్యం చెందిందో ఆయన సవివరంగా చెప్పటం జరిగింది. 1962లో కాంగ్రెస్సు దేశాన్ని పరిపాలించింది. ఆనాడు చైనాతో వచ్చిన యుద్ధంలో ఘోర పరాజయాన్ని పొంది కొన్ని కిలోమీటర్ల మేర చైనా భారత్ భూభాగాన్ని ఆక్రమించుకుంది. తదుపరి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ భూభాగాన్ని తిరిగి పొందడానికి ఎటువంటి వ్యూహం లేకుండా ముందుకు సాగలేదు. దానికి కారణం ఈరోజు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఎవరికీ తెలవని రహస్యాన్ని ప్రకటించారు. చైనా ప్రభుత్వం వాళ్ళ రాయబారుల ద్వారా కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉన్న రాజీవ్ గాంధీ ఫౌండేషన్కి అక్రమముగా చైనా నుంచి నిధులు జమ చేశారు ఆ ఖాతాలో అని చెప్పి ప్రకటన చేస్తే దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఒక పక్క ప్రధానమంత్రి మోదీ కాంగ్రెస్ ముక్త్ భారత్ కాంగ్రెస్ రహిత భారతాన్ని కోరుకుంటున్న సమయంలో నేడు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చివరికి దేశ ప్రయోజనాలను కూడా ఫణంగా పెట్టి రాజీవ్ గాంధీ ఫౌండేషన్ కోసం కొన్ని కాసుల కొరకు కక్కుర్తిపడి మన దేశ భూభాగాన్ని తిరిగి పొందటంలో ఆనాటి కాంగ్రెస్ పార్టీ పాలన ఘోర వైఫల్యం చెందని ప్రకటిస్తూ మరొక విషయం కూడా ప్రస్తావించారు. 2014 తరువాత ప్రధానమంత్రి మోదీ అయిన తరువాత భారతదేశంలోకి ఒక్క అంగుళము కూడా చొరబాట్లు ఏ దేశం నుంచి జరగలేదు. చైనా కానీ పాకిస్తాన్ కానీ ఎవ్వరూ కూడా మన ఒక్క అంగుళాన్ని కూడా మన దేశంలో ఆక్రమణ జరగలేదు. కొన్ని రాజకీయ పార్టీలు కుట్రపూరితంగా దేశ ప్రధాని మోదీ యొక్క ప్రతిష్టను దిగజార్చడానికి ఉద్దేశపూర్వకంగా పుకార్లు సృష్టించి చైనా కొంత భూభాగాన్ని ఇప్పుడు ఆక్రమించిందని పుకార్లు పుట్టిస్తున్నారు. అది వాస్తవము కాదు. ఇదంతా కూడా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటన చేస్తే ఈరోజే కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ లోక్సభలో ఒక ప్రకటన చేశారు. దీని గురించి డిసెంబర్ 11న అరుణాచల్ అక్కడ బార్డర్లో సరిహద్దులో తవాంగ్ అనే ప్రాంతంలో చైనా సైనికులు కవ్వింపులకు పాల్పడ్డారు, చొరబాటుకు ప్రయత్నించారు. భారత సైనికులు వీరత్వంతో శౌర్యంతో సమర్థవంతంగా వాళ్ళ ప్రయత్నాలను తిప్పికొట్టి చైనా సైనికులను తరిమి కొట్టడం జరిగింది. ఇదే విషయాన్ని లోక్సభలో ప్రస్తావించి మన సైనికులు వీరులు శౌర్యంతో దేశ ప్రయోజనాలు కాపాడడానికి ఏమాత్రం వెనుకంజ వేరు,
ప్రాణాలను సైతం తెగించి ప్రాణ త్యాగానికి సిద్ధపడి యుద్ధ రంగంలో జై భారత్, భారత్ మాతాకి జై అని చెప్పి మన సైనికుల యొక్క పోరాట పటిమను అభినందిస్తూ లోక్సభలో ఒక తీర్మానం చేద్దామని చెప్పి వారిని సైనికుల యొక్క మనోధైర్యాన్ని పెంచుతూ వాళ్ళ వీరత్వాన్ని శౌర్యత్వాన్ని మరొకసారి కొనియాడుతూ ప్రకటన చేయటం జరిగింది. ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే మసకబారుతున్న ప్రతిష్ట ఉన్న తరుణంలో చైనా దగ్గర నుంచి రాజీవ్ గాంధీ ఫౌండేషన్కు ముడుపులు ముట్టాయనేది ఇది చాలా కాంగ్రెస్ పార్టీకి ఆత్మహత్యా సదృశ్యం అవుతుంది. ఇప్పటికే పతనావస్థలో ఉన్న కాంగ్రెస్ పార్టీ దాని ఉనికిని కోల్పోయే అవకాశం ఉంది. అటువంటి అవినీతి కాంగ్రెస్ పార్టీలో భాగస్వాములు కావటానికి రాజకీయ పార్టీలు కూడా ముందుకు వచ్చే అవకాశం కూడా లేదు. ఇప్పటికే నేషనల్ హెరాల్డ్ కేసులో పీకల్లోతు అవినీతి కూరుకుపోయిన కాంగ్రెస్ పార్టీ అనేక మంది రాష్ట్రాల నాయకులను ఆ నేషనల్ హెరాల్డ్ నిర్వహణకు సంబంధించిన అందరినీ విచారించి దర్యాప్తు సంస్థలు ఈడీ, సిబిఐ నిజాన్ని నిగ్గు తేల్చే ప్రయత్నంలో ఉన్నారు. ఆ నేషనల్ హెరాల్డ్ పత్రిక నిర్వహించే విషయంలో అవినీతి ఏ విధంగా జరిగిందనేది త్వరలో కోర్టుకు తెలియపరిచి ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో వాళ్ళను శిక్షించే దిశగా కేంద్ర ప్రభుత్వము, కేంద్ర దర్యాప్తు సంస్థలు ముందుకి అడుగులు వేస్తూ ఉంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ప్రకటన దాన్ని కేవలం ఏదో తిప్పికొట్టాలంటే మాటలతో కాదు. మాకు చైనా నుంచి రాజీవ్ గాంధీ ఫౌండేషన్కి ఎటువంటి అక్రమ అవినీతి నిధులు చైనా దేశం నుంచి మాకు ముట్టలేదని సాక్ష్యాధారాలతో చూపించినప్పుడు మాత్రమే దేశ ప్రజలు నమ్ముతారు. కేంద్ర హోంశాఖ మంత్రి ఒక ప్రకటన చేశారంటే ఆయనేమి ఆషామాషి వ్యక్తి కాదు. ఇది అసంబద్ధమైన ఆరోపణలు చేస్తే పరువు నష్టము దావా వేసే పరిస్థితి కూడా ఉంటుంది కనుక కేంద్ర హోంశాఖ వద్ద ఉన్న సమాచారము విదేశీ మారక ద్రవ్య చట్టము కింద చైనా దేశము నుంచి రాజీవ్ గాంధీ ఫౌండేషను కాంగ్రెస్ పార్టీకి నిధులు చేరిన రికార్డులను పరిశీలించిన తదుపరి కేంద్ర హోంశాఖ మంత్రి ఇటువంటి కాంగ్రెస్ పార్టీ అవినీతికి పాల్పడింది, విదేశాల నుంచి డబ్బు తీసుకుని దేశ ప్రయోజనాలను కాపాడటంలో ఘోర వైఫల్యము చెందిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఒక పక్క భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ అఖండ భారత్ ఏదైతే ఒకానొకప్పుడు ఎంతో భూభాగము కలిగిన భారతదేశం, ఒకప్పుడు అఖండ భారత్లో భారతదేశము, పాకిస్తాను, బంగ్లాదేశు, ఆఫ్ఘనిస్తాన్, అలాగే నేపాల్, శ్రీలంక ఇలాంటి దేశాలన్నీ కలిసి అఖండ భారత్గా ఉండే ఏదో నాటికి భవిష్యత్తులో ఒక 50 సంవత్సరాల తర్వాత అయినా కూడా మళ్ళీ అఖండ భారత్ ఏర్పడుతుందని కొంతమంది మేధావులు, విజ్ఞులు భావిస్తున్నారు. భారతదేశం త్వరలో ఆర్థికంగా ఎదిగి విశ్వగురు అయి చైనాని, అమెరికాని అధిగమించి ప్రపంచ దేశాలను శాసించే
స్థితికి చేరుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి జాతీయ స్థాయిలో వివిధ రాష్ట్రాలలో ఈ అవినీతి ఆరోపణలతో అవినీతిలో కూరుకుపోయి కుడితిలో పడ్డ ఎలికి సంధాన ఉంటే నాయకుల మధ్య విమర్శలు, నాయకులు గ్రూపులుగా విడిపోయి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కాదు, ఆయన చేయవలసిన యాత్ర కాంగ్రెస్ పార్టీ జోడో. ముక్కలు చెక్కలై కొట్లాటలకు గ్రూపు తగాదాలకు నిలయమైన కాంగ్రెస్ పార్టీని ఒకతాటి మీదకి తేవడానికి ఆయన అన్ని రాష్ట్రాల కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలకు, జిల్లా కార్యాలయాలకు వెళ్ళి కాంగ్రెస్ పార్టీ జోడో అనే యాత్ర చేస్తే బాగుంటుందని కొంతమంది మేధావులు, విజ్ఞులు, విశ్లేషకులు భావిస్తున్నారు.